గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారాన్ని. ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా అందరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇండక్షన్ స్టవ్ బెటరా, గ్యాస్ స్టవ్ బెటరా? గ్యాస్ కొరత అయితే ఇండక్షన్ స్టవ్ని ఎలా వాడాలి, ఇండక్షన్ స్టవ్లలో ఏది బెటరు, ఒకవేళ ఏ కంపెనీ తీసుకుంటే ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారనమాట. ఇలాంటి టైంలో మీకోసము నేను 5 yearsగా వాడుతున్న ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ ఫుల్ కంప్లీట్ రివ్యూ తీసుకొస్తున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి. అలాగే ఇప్పుడు మనం వీడియోలో ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ గురించి ఫుల్ రివ్యూ చూసేద్దామండి. ఇది ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ అండి, 3.V3 వర్షన్ అనమాట. ప్లగ్ ఉంటుందండి, పెద్దగా ఉంటుంది ప్లగ్. కాకపోతే మీకు ఇబ్బంది ఇక్కడ ఫోల్డర్లో పట్టలేదంటే చిన్న ప్లగ్గా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆన్ చేస్తే అలా రెడ్ గీతలు కనిపిస్తాయన్నమాట. ఇది ఇప్పుడు నేను ప్రెస్ చేసింది ఆన్ ఆఫ్ బటను. దాని పక్కన మెనూ అని ఉంటుంది కదా, ఈ మెనూ అనే బటను ఒత్తితే ఇక్కడ 1100 వరకు చూపిస్తుంది అనమాట. అటువైపు డౌన్ అనే బటన్ నొక్కితే తగ్గిపోతుంది, అప్ అనే బటన్ నొక్కితే ప్లస్ గుర్తు ఉండేది ఈ ఫ్లేమ్ అనేది పెరుగుతుందన్నమాట. చూసారు కదా, ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ ఇచ్చారు, టైమరు, ప్రెషర్ కుక్కర్ ఎలా పెట్టాలి, డీప్ ఫ్రై ఎలా చేయాలి, ఇడ్లీకి ఎట్లా పెట్టుకోవాలి, మిల్క్ బాయిల్ ఎలా చేయాలి, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది సిరామిక్ ప్లేట్ ఉంటుందండి, ఇది చాలా కాలుతుందన్నమాట. దీన్నైతే ఆన్లో ఉన్నప్పుడు దించిన ఒక 10 నిమిషాల వరకు అసలు ముట్టుకోకూడదండి. ఇది టైమర్ అన్నమాట. ప్రీసెట్ చేసుకొని టైము సెట్ చేసుకోవడానికి ఈ 2 బటన్స్ యూజ్ అవుతాయండి. అలాగే మనము పక్కన బటన్స్ దోశ చపాతీకి ఇవి పెట్టుకున్న నాన్ స్టిక్స్ ఉంటాయి కదా, అది దోశది ఫ్రై ప్యాన్, అలా వాటికి యూజ్ చేస్తామన్నమాట. ఎప్పుడు కూడా కాపర్ బాటం ఉన్న గిన్నెలు పెట్టొద్దండి. ఇది మాత్రం ఇండక్షన్ స్టవ్ మీద పెడితే ఇండికేటర్ ఇస్తుంటుంది, ఆన్ కాదు. అలాగే ఫ్లాట్ బాటం ఉన్న గిన్నెల్ని మాత్రమే ఇండక్షన్ స్టవ్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇలా ఫ్లాట్ బాటం ఉన్న గిన్నెలు అయితే సౌండ్ రాదండి, బీప్ సౌండ్. అలా కాకుండా ఇలా కాపర్ బాటం ఉన్న గిన్నెలు పెడితే మాత్రము అప్పుడే వెంటనే ఇండికేటర్ చూపించేసి బీప్ సౌండ్ అనేది వస్తుందన్నమాట. ఇవి చాలా డేంజరస్ అండి, ఇవైతే పెట్టొద్దండి. చాలా ఈజీగా వంట అనేది కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది స్టీల్ కడాయి, దీన్ని కూడా పెట్టుకోవచ్చు. స్టీల్ కడాయిలు కానీ నాన్ స్టిక్స్ కానీ ఏవైనా పెట్టుకొని ఈజీగా ఫ్రైస్ అన్నీ కుక్ చేసుకోవచ్చు అండి. హైయెస్ట్ 2000 వరకు ఫ్లేమ్ వస్తుంది. ఇక్కడ నేను మామూలుగా మన ఆటోలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మాడిపోతున్న టైంలో ఆటో అనేది పెట్టుకోవచ్చు. మీరు ఆన్ ఆఫ్ బటన్ 2 times ఆఫ్ చేసేటప్పుడు 2 times ప్రెస్ చేయాలి. ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే మామూలుగా ఉంటుంది, సెకండ్ టైం ఆటో ఉంటుంది. ఇప్పుడు ఇందులో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ వాటర్ అనేది బాయిల్ చేసి చూపిస్తాను అనమాట. మనం కాఫీ ఫిల్టర్ వేసుకోవాలంటే ఎలా అనే దాని మీద. మనం చూడండి, ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉన్న గిన్నెలో తీసుకొని వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. 2000 అనేది హైయెస్ట్. మనకు ఫాస్ట్గా బాయిల్ కావాలంటే 2000 పెట్టుకోవాలి, అలా లేకుంటే తగ్గించుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చండి. నేను ఈ వీడియోకి ఒక 100 likes టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి అందరిచ్చి నా వీడియోని ముందుకు పుష్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇప్పుడు గ్యాస్ అనేది అందరికీ కష్టంగానే ఉంది. అలాంటి టైంలో మార్కెట్లో ఇండక్షన్ స్టవ్లు అందరూ కొనేస్తున్నారు, కానీ వాడటం ఎలా అనే దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇండక్షన్ స్టవ్ని నేను 15 yearsగా వాడుతున్నానండి. మా ఇంట్లో గ్యాస్ లేదు. గ్యాస్ అనేది రీసెంట్గా తీసుకున్నాము, ఒక 5 years బ్యాక్ అంతవరకే. అయినా ఇప్పటికీ నేను దీని మీదే కుక్ చేస్తానండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అట్లా అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వాటర్ అనేవి బాయిల్ అయ్యాయి. ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ గిన్నె కాలదండి. అదే మనం స్టవ్ మీద ఇంత మంట పెట్టేసి ఈ ఫ్లేమ్లో పట్టుకుంటే గిన్నె చెయ్యి అనేది కాలిపోతుంది. చూసారు కదా, అక్కడ ముట్టుకున్నా కూడా కాలలేదన్నమాట. ఇప్పుడు నేను దోశ పెనం పెట్టి చూపిస్తున్నాను చూడండి. దీని మీద దోశ, చపాతీ లేదా ఆమ్లెట్ అన్నీ కుక్ చేసుకోవచ్చండి, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు
ఈ దోస పెనాన్ని అలాంటి ఫ్లాట్ ఉన్నది మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇందాక చూపించాను కదా, అలాగే మామూలువి అనేవి పెట్టినప్పుడు ఇండికేటర్ చూపిస్తుంది, అది దోస అనేది రాదు, అసలు స్టవ్ పాడైపోతుందండి. ఇప్పుడు మీకు ఆన్ చేశాను, జస్ట్ మీకు దోస బటన్ని చూపిస్తున్నానంతే. దోస చపాతీ వీటికి నేనైతే ప్రెస్ చేయట్లేదండి. ఇది వచ్చేసి దోసకి ఒక ఆప్షన్ అన్నమాట. అలాగే ఆఫ్ చేసేసానండి. చూడండి, ఇలా 1100లో పెట్టుకొని కూడా, లేదా 700లో పెట్టుకొని కూడా, 900లో పెట్టుకొని కూడా మీకు ఎంత ఫాస్ట్గా ఎంత దోస కావాలి అనే దాని మీద ఫ్లేమ్ని పెట్టుకొని చేసుకోవచ్చండి. చాలా ఈజీ. ఇది ఇక్కడ మీకు ఒక చిన్న కుక్కర్లో రైస్ అనేది కుక్ చేసి చూపిస్తాను అనమాట. ఇది ఫ్లాట్గా ఉండే కుక్కర్ అండి, బాటమ్ ఫ్లాట్గా ఉండాలి. ఇక్కడ నేను ముడి బియ్యం అనేది ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేస్తున్నాను. 2 గ్లాసుల ముడి బియ్యం తీసుకున్నాను. ఇవి ప్యూర్ రా రైస్ అండి. వీటిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను వాష్ చేస్తున్నాను. చాలా ఈజీ కుక్ చేసుకోవచ్చండి. చూడండి, వాష్ చేసిన తర్వాత 1 or 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో మడ్డి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 కప్పుకి 2 కప్పులు, 2.5 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే కుక్కర్లో అడుగున అలాగే ఉండిపోతుంది. అలా లేకుండా ఇప్పుడు 2.5 గ్లాస్కి 5 గ్లాసు వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి కుక్ చేసుకోవడమే. చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చండి. మధ్యలో పవర్ పోయింది కాబట్టి వీడియో కొద్దిగా డిలే అవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు నేనైతే నానబెట్టేసి పెట్టుకుంటున్నాను. పవర్ వచ్చిన తర్వాత దీన్ని విజిల్ అనేది రప్పించేస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు విజిల్ వచ్చేసిందండి. ఈ విజిల్ని ఎత్తేసి మనం చూస్తే అన్నం ఎంత నీట్గా కుక్ అయిపోయిందో చూడండి. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందరూ కూడా హ్యాపీగా తెప్పించుకొని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, అన్నం నీట్గా అయిపోయింది, పొడి పొడిగా. కాబట్టి మీరు కూడా తెప్పించుకోవటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో